ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత సోపనిషత్తు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. భగవద్గీత బోధించినటువంటిది శ్లోకాలు ఒక 3 చదివి వినిపిస్తా. యుక్తాహార విహారస్య యుక్తశ్రేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. యదా దీపో నివాసత్వో నేంగతే సోపమాశ్రుతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఇందులో తాత్పర్యం ఏమన్నదంటే, గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించలాగానే మనోనిగ్రహము కలిగిన వాని, అంటే మనసు భగవంతుని మీద లీనమైన వాని చిత్తము ఆ దీపము గాలి లేని చోట ఏ విధంగానైతుంటుందో అతని మనసు కూడా ఆ పరమాత్మ మీద అంత చక్కగా నిలబడుతుందని ఆ శ్లోకము యొక్క తాత్పర్యము. శ్రీరామచంద్రుని శ్రీ భక్త రామదాసు ఈ రకంగా వేడుకుంటున్నాడు. సీతారామ స్వామి నే చేసిన నేరం బేమి, ఖ్యాతిగా నీ పద పంకజయుగములునే ప్రీతిగా దల్పక భేదముంచితినా, రంగుగా నా 10,000కు రత్న పొరుంగురమడిగితినా, సంగతి బంగారు శాలువా పగడంగిలు నడికట్లడిగితినా, చెంగట భూసుర పొంగవులెన్నగా చెవులకు నడికట్లడిగితినా, పొంగుచుమూవలు ముత్యము సరులు అంగనాలు నేనడిగితినా, ప్రేమతో నవరత్నంబులు దాల్పిన ఏమ కిరీటం బడిగితినా, కోమల మగుని మెడలో పుష్పదళము నేనడగితినా, కమలేక్షణమిము సేవించుటకై గణముగరమ్మని పిలసితి గాని, తరసుగా నీ పాదంబులు నమరిన సరిగజ్జలు నేనడిగితినా, కరుణ సాగరావు పొంగగమి గజతురంగమూలిమ్మని అడిగితినా, పరమాత్మ నీ బంగారు శాలువ పవడంగిలు నేనడిగితినా, చారు సుందర సురవర సంరక్షకరమ్మని పిలసితి గాని, ప్రశాంత భద్రాధీశుడవని నిన్ను ప్రభుత్వమిమ్మన్నడిగితినా, దశరథను తని చేత ధరించిన దాన కంకణం బడిగితినా, విషదంబుగా నీ మేలిమి మోము వేడుకతో నేనడిగితినో, ఏదుము భూమి కుంసల నేలకు ఎక్కువగా నిన్నడిగితినా, సీతారామ స్వామి నే చేసిన నేరం బేమి. ఇది 14వ కీర్తన, శ్రీ భక్త రామదాసు. అయితే ఆ భగవంతుని, నేనేమన్నా నిన్ను కట్నం అడిగినా నీవెందుకు దర్శనమిస్తలేవని వేడుకుంటున్నాడు. ఈ యొక్క కీర్తన తాత్పర్యం అది. అందరికీ నమస్కారము. ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు. మరి భక్త రామదాసు ఈ చిన్న బుక్లో 120 శ్లోకాలు, 120 కీర్తనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఫోన్ ద్వారా మీ అందరికీ పాడి వినిపిస్తా. ఇదే నా అభిప్రాయం.
ఏమైనా తప్పులుంటే క్షమించాలని. ఇది మానవ సమాజంగా మరి అక్షరదోషమైన భావదోషమైన దొరలి ఉన్నట్టయితే పెద్ద మనస్సుతోటి ఆశీర్వదించి క్షమించగలరని నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభిప్రాయము. నా నమస్కారములు.